సభకు నమస్కారం. నీలాంబుజారామ కేళీ మరవాళమై సామేన శంకర స్వామి వెలయ పవలు రాతిరిసేయు భద్ర తాటంకముల్ దరహాసరుచి ధగధగ వెలుంగ త్రయ్యంతవేణి పద్మజురాణి హరిరాణి చిలికారమున కెలంకుల మెల్లంగ కెంగేలి రాచిల్క క్రీడార్థ మెసరేగి ప్రణవాక్షరార్థముపన్యసింప కమ్ర ముక్తాఫలా అమల గగనవాహిని పయక్కణ పంక్తి వందేయటంచు విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. ఐంద్రీం జాగ్రదుదగ్రమూల పదవీం ఐరమ్మదావాహనాం అంతస్తాంత్రిక వామదక్షిణ పద హ్రీంకార మధ్యాత్మికాం జ్యోతిర్మండల చాక్రిక వ్యతికరాం ఓంకార ఘంటార్భటీం వందే పశ్యముఖీం మహాకవి సఖీం మంత్రాది దేవీశ్వరీం. ఈరోజు వేదిక భారత భాగవత రామాయణాలకు ఒక దిక్సూచిగా, ఒక దీపికగా, ఒక కరదీపికగా, రేపటి తరాలకి ఒక వెలుగు దివ్వగా ప్రారంభిస్తున్న పెద్ద జ్ఞాన భాండాగారమే ఈ లిపి ఎపిక్స్. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మన మహాకవి రామాయణకర్త మహర్షి మన ఆదికవి వాల్మీకిని సృజించుకున్నాం. ప్రారంభంలో భారతాన్ని అందించిన వారు వ్యాసుడు. వ్యాసుడు అనగానే చిక్కన గారు, నన్నయ్య గారు, పూర్వ మహాకవులందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో భక్తితో ఆయన్ని కొలుస్తారు. తిక్కన గారి ద్వారా వ్యాస స్తుతిని ఒకసారి మనం తలుచుకుందాం. ప్రాంసు పయోద నీల తనుభాసితు ఉజ్వల దండధారు పింగాంసు జటాఛటాభరణు ఆగమ పుంజ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణ మృగచర్మ కృతాంబర కృత్యు భారతీవంశ వివర్ధను తిరస వందితు సాత్యవతేయు గొల్చదన్. వాల్మీకిని, వ్యాసుణ్ణి మనం తలుచుకున్నాం. ఏయది హృద్యంబు అపూర్వం వేయది ఎద్దాని వినున ఎరుక సమగ్రంబయ్య నుండు అగనిబర్హణమేయది ఆ కథయు వినగ ఇష్టము మాకున్. ఏదైతే ముందు ఈ లిపి ఎపిక్స్ ముందు భారతంతో ప్రారంభించారు, ఈరోజు రామాయణానికి విస్తరించారు. భవిష్యత్తులో భాగవతం కూడా వస్తుందని మనం ఆకాంక్షిద్దాము. తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి మన ప్రారంభంలో రామాయణ భారత కర్తలని, ఆ మహర్షులని, ఆ మహాకవులని, ఆ మహాకవుల గొప్ప వాక్యాలని తలుచుకుంటూ మన శుభారంభం పలుకుతున్నాం. ఏది హృద్యంబు, ఏది హృద్యంగా ఉంటుందో, ఏది హృద్యంబు అపూర్వం వేయది, అపూర్వమైనది ఏదో, ఏది హృద్యంబు అపూర్వం వేయది ఎద్దాని వినున ఎరుక సమగ్రం బయ్యుండు. ఏది వింటే, ఏది తెలుసుకుంటే, ఏది చదివితే మనకు గొప్ప ఎరుక కలుగుతుంది, అంటే గొప్ప జ్ఞానము కలుగుతుంది. అటువంటిది భారతం. ఏది హృద్యంబు అపూర్వం వేయది ఎద్దాని వినిన ఎరుక సమగ్రం బై నుండు అగనిబర్హణమేయది పాపాలను పోగొడుతుందో అటువంటిదే మహాభారతం. ఆ భారతంతోనే వీరు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు రామాయణంలోకి వచ్చారు. రామాయణం అంటే యదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగినన్ సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్ మదికి ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన విశ్వనాథ శారద సకలార్థదాయిని సురద్రువు రామకథన్ భజింపుమి అన్నవారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన రామాయణ కల్పవృక్షం రాస్తూ ఈ స్తుతి చేస్తారు. ఇది గొప్ప స్తుతి. ఆ రామాయణం వల్ల, ఆ రామాయణ కథం చదవటం వల్ల, తెలుసుకోవటం వల్ల, ఆ పాత్రల గురించి, ఆ సారాన్ని, ఆ సారాంశాన్ని మనం తెలుసుకుంటే ఏం జరుగుతుందంటే యదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగినను, మనకు పూర్వ ఆంధ్ర సంస్కృత కవీశ్వరుల యొక్క వెలుగులు, ఆ సరస్వతి మనకు కలగాలంటే, కలుగుతాయంటే, కలిగినాయంటే దానికి కారణం రామాయణం. యదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగినన్ సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్. ఇది కేవలం కావ్యం అంటే భాషాపరమైందో ఇతిహాసమో పురాణమో కాదు. అనేక శాస్త్రాల సమాహారము భారతము, అనేక శాస్త్రాల సమాహారము రామాయణము. అనేక విషయాలు తెలుస్తాయి. అందుకనే యదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగిన మదికి
ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన. ఈ చదవటం వల్ల హృదయానికి అనేక రకాల కల్పనలు, వర్ణనలు, అనేక అంశాల పట్ల మక్కువ కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది, జ్ఞానానందము కలుగుతుంది. ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగినన్ సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్ మదికి ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన విశ్వనాథ శారద సకలార్థదాయని. ఆ విశ్వనాథ సృష్టించిన రామాయణ కల్పవృక్షమైన సరస్వతి అన్నిటినీ ఇస్తుంది. సకలార్థదాయిని అంటే చతుర్వేద పురుషార్థాలను ఇస్తుంది, అనేక జ్ఞానాలను ఇస్తుంది. సకలార్థదాయిని సురద్రువు కామధేనువు లాంటిది. రామకథన్ భజింపుమి, అటువంటి రామాయణాన్ని మనం భజిద్దామని విశ్వనాథ్ అన్నారు. సంస్కృత రామాయణం చదివితే, తెలుగు రామాయణం చదివితే ఇవన్నీ తెలుస్తాయి. వీటిని చదివేంత జ్ఞానము కానీ పరిస్థితి కానీ మన తరాలకు లేదు. మనం అనేక రంగాల్లో ఉన్నాం. సంస్కృతం చదువుకున్న భాషా పండితులు వారికి మాత్రమే అర్థమయ్యే స్థాయి నుంచి మనలాంటి వారికి, యువతకి అందరికీ చేరుకోవటం కోసం సాగర్ గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గతంలో వచ్చే కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకొని భాషా సాహిత్యము, భారతీయత, చరిత్ర, పురాణ ఇతిహాసాలు ఇవన్నీ నేటి తరాలకి, రేపటి తరాలకి అందించాలని, అవి అందించాలంటే భారత రామాయణంతో ప్రారంభించాలని ఒక ఉదాత్తమైన యజ్ఞాన్ని ఆయన చేపట్టారు. మనం అందరము వారికి రుణపడి ఉన్నాము. వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేద్దాం సాగర్ గారికి. టెక్నోక్రాట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నిష్ణాతులై ఉండి అమెరికా వెళ్ళి దాదాపు 4 దశాబ్దాలయ్యి ఎంతో సంపాదించినా కానీ ఆయన హృదయమంతా కూడా భారతదేశం మీద, భారతీయమైన ఇతిహాసాల మీద, పురాణాల మీద, చరిత్రల మీద, ఆ పాత్రల మీద ఉంది. వాటన్నిటి రూపకల్పనే ఈ లిపి ఎపిక్స్. ఈ లిపి ఎపిక్స్లో ఇందాక మనం ప్రారంభంలో చూసాం, ఆనందం కలిగాం, జ్ఞానము వచ్చింది, జ్ఞానానందము కలిగింది. అటువంటి జ్ఞానానందం అన్ని తరాల వారికి, అన్ని వయసుల వారికి, అన్ని ప్రాంతాల వారికి అందాలనే ఉద్దేశంతో తెలుగుతో పాటు మిగిలిన భారతీయ భాషల్లో కూడా తీసుకొస్తున్నారు. భారతం ఇప్పటికే ఎపిక్స్ ఆల్రెడీ రిలీజ్ అయింది. కొన్ని లక్షల మంది దాన్ని ఆస్వాదిస్తున్నారు, జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందుతున్నారు. ఈరోజు రామాయణం మనకు అందుబాటులోకి వచ్చింది. ఇందరు మహనీయుల మధ్య దీన్ని మనం ఆవిష్కరించుకుందాము, మనం తెలుసుకుందాము, మన పిల్లలకి చెప్దాము, మన పెద్దలకి తెలియజేద్దాము, అందరికీ పంచుదాము. ఈ మహనీయుల మధ్య ఈరోజు ఈ యాప్ ఆవిష్కరణ జరగటం ఒక శుభ సందర్భము, ఒక శుభ సంభ్రమంగా భావిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నమస్కారం.